హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరు గుడ్ న్యూస్. ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. వీళ్ళు అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 11th అండ్ 13th ఆగస్ట్ వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత సాలరీ ఇవ్వబోతున్నారు, సో వాటన్నిటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీ అందరికీ నేను చెప్పే విధానం కనుక నచ్చితే, నోటిఫికేషన్ గురించి మీకు నచ్చితే జెన్యున్ గా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా కూడా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ప్లేస్ చేస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఓకే, సో ప్రతి ఒక్క ఛానల్ ని లైక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification guys. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో కాగ్నిజెంట్ వాళ్ళైతే ఫ్రెషర్స్ ని హైర్ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో 11th అండ్ 13th ఆగస్ట్ అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నౌకరీ ద్వారా టైఅప్ అయి నౌకరీ వెబ్సైట్ లో అయితే పోస్ట్ చేశారు. చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన లింక్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్లో అలాగే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. సో మనం చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ ని హైర్ చేస్తున్నారు. మనకు వచ్చేసి రిమోట్ అన్నమాట. ఇక్కడ క్లియర్ గా మెసేజ్ చేశారు, రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అన్నమాట. హైరింగ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది. మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే హైదరాబాద్ లో ఆఫీస్ అయితే ఉంది. సో ఆ ఆఫీస్ లోకి వెళ్ళి మీరైతే హైర్ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. బట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. టైం అండ్ వెన్యూ చూసుకుంటే 11th ఆగస్ట్ 9:30 AM నుంచి 12 PM వరకు అయితే ప్రతి ఒక్కరు మీరు 11th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు 11th ఆగస్ట్ 30th ఆగస్ట్ రోజు మీరు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తారు. అప్పుడు వెళ్ళండి. రేపు అలాగే మనకు 13th రోజు అయితే ఉంది. సో అడ్రస్ చూసుకుంటే జిఆర్ టవర్ 5 గ్రౌండ్ ఫ్లోర్ హైదరాబాద్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి సక్లేన్ అనే పర్సన్ ని మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు 100 అప్లికేషన్స్ అయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జాబ్ హైలైట్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ విత్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనకు టోటల్ గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వెరీ కంటెంట్ యాక్యురసీ అండ్ క్లాసిఫై సెన్సిటివ్ మెటీరియల్, వెరిఫై కంటెంట్ యాక్యురసీ. కంటెంట్ ఇస్తారా, కంటెంట్ ని యాక్యురేట్ గా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. క్లాసిఫై సెన్సిటివ్ మెటీరియల్ ని క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంతో మీరు రెగ్యులర్ గా ఫాలో అయిపోవచ్చు అనమాట. సో షెడ్యూల్ చూసుకుంటే 24/7 రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది అండ్ వీక్ ఆఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డే ఆఫ్స్ చూసుకుంటే టిపికలీ 2 కాన్సిక్యూటివ్ డేస్ ఇన్ వీక్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. బట్ ఆన్ 1 వీక్ ఈచ్ మంత్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దే కెన్ బి సపరేటెడ్ టు అలైన్ షెడ్యూల్స్ అని కూడా మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చి హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వెళ్ళిపోతే చెక్ ద ఇమేజెస్ అండ్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్, వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్సైట్. సో మీరైన ఇమేజెస్ చెక్ చేసి వెబ్సైట్ తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంటెంట్ వెబ్సైట్ తో మ్యాచ్ చేయాలి. అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది, అది కూడా అర్థం చేసుకొని మీరు క్రాస్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు చెక్ ద బ్రాండ్ నేమ్ అండ్ వెబ్సైట్స్. సో బ్రాండ్ నేమ్ తో పాటు వెబ్సైట్ చెక్ చేయాలా. చెక్ ఇఫ్ నాన్ ఫ్యామిలీ సేఫ్ కంటెంట్, రేట్ ద కంటెంట్ ఎక్సెట్రా. సో కంటెంట్ సేఫ్ ఉందా లేదా అది మీరు వెరిఫై చేసి దాని రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్కిల్స్ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కమ్యూనిటీ మేనేజ్మెంట్ సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తున్నా లేదు, ఫ్రెషర్స్ ఉంటే సరిపోతుంది. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్, మీరు ఇండిపెండెంట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వర్బల్ అండ్ ఓరల్. అలాగే క్విక్ లెర్నింగ్ కేపబిలిటీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు న్యూ ప్రాసెస్ కానీ కాన్సెప్ట్స్ కానీ స్కిల్స్ కానీ మీరు లర్న్ చేయాల్సి ఉంటుంది. ఆర్గనైజ్ ఏబుల్ టు మేనేజ్ టైమ్ అండ్ టాస్క్ ఎఫిషియెంట్లీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ డిజైర్ టు డెలివర్ యాక్యురేట్లీ, ఎఫిషియన్స్లీ అండ్ హై స్టాండర్డ్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. న్యూట్రల్ మైండ్ సెట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎందుకంటే డిఫరెంట్ వీడియో కంటెంట్ ఇస్తారు. సో దట్ కంటెంట్ నీడ్స్ టు బి క్లారిఫికేషన్ తీసుకోవాలా రిగార్డ్లెస్ ఆఫ్ ది కంటెంట్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు. రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్, సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండాలి, మీరు ఇండిపెండెంట్ ఉండాలి. సో అలాగే ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా అండ్ కరెంట్ ఈవెంట్స్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్, ఫుల్ టైం పర్మనెంట్ అన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సో ఇందాక ఆల్రెడీ చూపించాను, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ హైలైట్ చేశాను కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ 100 వేకెన్సీస్ అయితేనే ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మెసేజ్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
సో ఇద్దరితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ తో మంచి ఆపర్చునిటీతో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.